అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ వర్ది ఛానల్‌కు స్వాగతం. సో, మ్యూచువల్ ఫండ్స్ చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్కువ లాభాలు రావాలంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్నది అంత ఐడియా ఉండదు. సో, ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి? దీని గురించి చెప్పండి. ఇది చాలా మంచి క్వెషన్ అండి. యాక్చువల్‌గా ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి అర్థమైంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఈవెన్ ₹15,000 ప్రతి మంత్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే 15 ఇయర్స్ కల్లా 1 crore వస్తుంది అని చాలా మందికి అవేర్నెస్ అయితే మార్కెట్‌లో వచ్చింది. ఈవెన్ ₹1,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నా కూడా 30 ఏళ్ళకి ₹1 కోటి వస్తాయని తెలిసింది. కానీ ఎట్లాంటి కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేది క్వెషన్ మార్క్. ఇప్పుడు చూడండి, చాలా మంది బ్రాండ్స్‌కి వెళ్తారు. బ్రాండ్ అనేసరికి ఏంటంటే ఇప్పుడు చూడండి, మొబైల్ కొందాం అనుకోండి, ఒక సామ్సంగ్ అనేది ఒక బ్రాండ్, మనకి అప్పో అనేది ఒక బ్రాండ్, అలా ఒక బ్రాండ్స్ ఉంటాయి. సో ఎందుకు మనం బ్రాండ్ కొంటాము అంటే ఏదైనా రిపేర్లు త్వరగా రాకుండా ఉంటాయి, స్టాండర్డ్గా మనకు ఒక 6 years 7 years ఉంటాయి, పడిపోకుండా ఉంటాయి అని కొంటాం. అదే చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లో వర్తిస్తుందని చెప్పి చాలా మంది కొన్ని కంపెనీలు ఏంటంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఇలా బ్రాండ్ ఉన్న కంపెనీలే కొంటారు అనమాట. అంటే ఎక్కడైతే బ్యాంక్స్ ఉన్నాయో వాటికి ఓకే, ఆదిత్య బిర్లా అంటే మనందరికీ తెలుసు కాబట్టి సేఫ్గా ఉంటుంది, ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్స్ కొంటారు, కొటాక్ మ్యూచువల్ ఫండ్స్ కొంటారు. సో అట్లా బ్రాండ్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. యాక్చువల్గా చేయాల్సింది అంటే బ్రాండ్ని చూడకూడదు. ఎందుకంటే ఆ కంపెనీలు రన్ చేయట్లేదు మ్యూచువల్ ఫండ్స్ని, అందులో ఉన్న మనిషి ఎవరైతే ఉన్నారో ఫండ్ మేనేజర్, అతని టాలెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో టాలెంట్ చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప బ్రాండ్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే హాస్పిటల్స్లో కూడా బ్రాండ్ చూసి హాస్పిటల్కి వెళ్తాం, కానీ హాస్పిటల్ చేయట్లేదు ఆపరేషన్, హాస్పిటల్లో ఉన్న డాక్టర్ చేస్తున్నాడు. సో ఆ డాక్టర్ క్వాలిఫికేషన్ చూడాలి ముందు. ఆ డాక్టర్ మనం ఎంత, అది గోల్డ్ మెడలిస్టా, ఎయిమ్స్లో గోల్డ్ మెడలిస్టా, ఇప్పటిదాకా డాక్టర్ ఎన్ని ఆపరేషన్లు చేశాడు, అందులో ఎంత సక్సెస్ రేషియో ఉంది అనేది మనం హాస్పిటల్ని చూడకూడదు, డాక్టర్ని చూడాలి. కానీ చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఇక్కడైతే హాస్పిటల్ బ్రాండ్ ఉందని చూస్తారు, మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్రాండ్ చూస్తారు. కానీ అందులో ఉన్న ఫండ్ మేనేజర్కి ఎంత తెలిసి అట్లా ఉన్నాయి, అతను చార్టెడ్ అకౌంటెంట్, ఎలాంటి కాలేజ్ చదువుకొని వచ్చాడు, ఎంత కాలం నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీలో ఉన్నాడు, ఎన్ని వేల కోట్లు మేనేజ్ చేశాడు, అవన్నీ చూడరు. చూడాల్సింది అది మెయిన్గా. సో కాబట్టి ఎవరైతే కనుక ఫండ్ మేనేజర్ చూస్తారో, ఇప్పుడు చూడండి, ఇలా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, ఇట్లాంటి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలో గణనీయంగా 20 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు సొంతంగా కంపెనీ స్టార్ట్ చేస్తారు. అవి అబాకస్ అనే కంపెనీ కానివ్వండి, వైటోక్ అనే కంపెనీ కానివ్వండి, హిలాయిస్ అనే కంపెనీ కానివ్వండి, అలా కంపెనీస్ ఉంటాయి. ఇలాంటి కంపెనీస్ ఏంటంటే ఆ కంపెనీస్లో ఉన్న ఫండ్ మేనేజర్లు అందరూ ఈ ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సిలో పనిచేసి వచ్చిన వాళ్ళే. సో వేల సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో పాటు వాళ్ళకున్న మంచి క్వాలిఫికేషన్ ఉంటుంది. ఐఐఎమ్స్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, సో సిఏ, సిఎఫ్ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ చోట మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. కానీ సాధారణంగా పబ్లిక్ తెలియదు, అబాకస్ అంటే తెలియదు, హిలాయిస్ అంటే తెలియదు, వైటోక్ తెలియదు, ఇలాంటి కంపెనీస్ పేర్లు వాళ్ళు ఇప్పుడు కూడా వినంటారు. ఎందుకంటే ఇవన్నీ మనం ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి గణనీయంగా ప్రతినిత్యం చూస్తుంటాం, బ్యాంకులు ఉంటాయి, ధీమాగా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది అనుకుంటాం తప్ప, కానీ ఇందులోనే ఫండ్ మేనేజర్కి 3 ఏళ్ళ ఎక్స్పీరియన్సే ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి కంటే కూడా ఒకవేళ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్ ఎస్బీఐలో ఉంటే బాగుంటుంది, అటు బ్రాండ్ ఉంటుంది, అటు ఎక్స్పీరియన్స్ ఫండ్ మేనేజర్ ఉంటాడు. కానీ అలా కాకుండా చాలా మేము గమనిస్తున్నాం ఈ 10 ఏళ్లలో, ఎడల్వైజ్ కానివ్వండి, ఇన్వెస్ట్కో ఇండియా కానివ్వండి, మీరు పేర్లు కూడా వినుంటారు చాలామంది. సో అట్లాంటి వాటిలో ఫండ్ మేనేజర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే ఓన్లీ బ్రాండ్ని చూసి గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం కనుక ఫండ్ మేనేజర్ కరెక్ట్గా ఉన్నాడా లేదా, అది కొంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చూసుకొని అట్లాంటి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ కొంచెం ఎక్కువ వస్తాయి అని చెప్తున్నాను. ఓకే. సో అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అవన్నీ ఎట్లా తెలుసుకోవాలి సార్? ఎలా? మనకి గూగుల్‌లో తెలిసిపోతుందండి ఫండ్ మేనేజర్ రేటింగ్ ఎంత ఉంది అని చెప్పి. అంటే మినిమమ్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి? 20 years ఉంటే ఇంకా బెస్ట్, 10 and 15 అబోవ్. సో యాక్చువల్గా ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూటర్గా మా రోల్ ఏంటంటే, ఇది సాధారణంగా చాలా మందికి తెలియదు ఈ విషయాలన్నీ. సో మా వర్కే అది. అంటే ఉన్న మా మార్కెట్లో ఉన్న ఈ 50 కంపెనీస్లో కూడా ఎవరెవరు ఫండ్ మేనేజర్లు ఉన్నారు, ఏ ఫండ్ మేనేజర్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు డబ్బులు వెళ్ళిపోవచ్చు కూడా. ఒక కంపెనీలో పనిచేస్తున్న ఫండ్ మేనేజర్ జీవితకాలం అందులో కంపెనీలో ఉంటాడని గ్యారంటీ లేదు. సో మనం ఫండ్ మేనేజర్ మారిపోయాడు కూడా కంపెనీ నుంచి, అతను చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము, అతను మంచి ఫండ్ మేనేజర్ అయితే మళ్ళీ ఆయనతో పాటు మనం కూడా మారిపోవాలి, మన ఇన్వెస్ట్మెంట్ వేరే కంపెనీ తీసుకెళ్ళాలి. సో అలా మార్చుకుంటుంటేనే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, లేకపోతే రిటర్న్స్ అలా వచ్చి మళ్ళీ అలా పడిపోతాయి, మళ్ళీ మనకి అమౌంట్ రాలేదనుకుంటాం. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతి 3 yearsకి మన ఫండ్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గానే వెళ్తున్నామా లేదా మార్చుకోవాలా అని మార్చుకుంటూ వెళ్తేనే రిటర్న్స్ అనేవి వస్తాయి. ఈవెన్ ₹2,000 చేసినా కూడా 30 yearsలో మనకున్నట్టు 1.5 కోటి సాధ్యమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. సో చూసారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, కంప్లీట్ గైడెన్స్ అనేది ఇస్తారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.